మీకు తెలుసా ఇంట్లో బాదం పౌడర్ లేకపోయినా ఈజీగా బాదం పాలు చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్లీ ట్రై చేయండి. ముందు రోజు నైట్ 100 గ్రాముల బాదం పప్పును నానబెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి హాఫ్ లీటర్ చిక్కటి పాలను వేసుకొని మరిగించుకోండి. పాలు మరిగేలోపు 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ లో కొన్ని పచ్చి పాలు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న బాదం పైన పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పాలు ఇలా 2 పొంగులు వచ్చే వరకు మరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకొని ఇంకా బాగా మరిగించుకోవాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత కొద్దిగా పాలు చిక్కగా అయిన తర్వాత 1/2 కప్పు పంచదార, అలానే ముందు కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ ను కూడా వేసుకొని 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలండి. ఫైనల్ గా ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా తాగితే చాలా చాలా బాగుంటాయి. బాదం పౌడర్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు.